సపరేటే అండి. యా, ఆ హనుమాన్ దాని వర్క్ కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్, దీని వర్క్ టోటలీ డిఫరెంట్. ఎస్. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి విఎఫ్ఎక్స్, ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు కదా. సో ఆయన ఎలా ఉండేవారు ప్రొడ్యూసర్ అంటే, ఆయన సపోర్ట్ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఇంత సక్సెస్ అయింది. ఎస్ ఎస్. విశ్వప్రసాద్ గారు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్. ఎందుకు ఆ మాట చెప్తానంటే, మేబీ హీస్ కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. హీ క్లియర్లీ నో సినిమాలో ఏం కావాలి, ఏమొద్దు, ఎంత క్రియేటివ్ ఇన్పుట్ ఉండాలి, ఎంత టెక్నికల్ ఇన్పుట్ ఉండాలి. ఆయన చాలా ఆన్ స్పాట్ బైఫర్కేట్ చేస్తాడనమాట. బైఫర్కేట్ చేసి ఏం అవసరం లేదు అనేది ఆయనకి చాలా క్లారిటీగా తెలుసు. అంటే ఆయన ఎలా చూస్తాడంటే, ఎయిదర్ ఈ సినిమా కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ టు క్యాటర్ టు డిఫరెంట్ ఆడియన్స్. దానికి షార్ట్గా తెలుసు అనమాట. అందువల్ల ఆయనకి అంటే చూడండి, కంప్లీట్ హైదరాబాద్లో కావచ్చు, ఇండియాలో కూడా కావచ్చు, ఇప్పుడు పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ టీమ్. అవును. ఆయన పాస్ట్ 2-3 ఇయర్స్గా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ రిజల్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇంకొకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంట్రా అంటే, స్పెసిఫిక్గా విశ్వ గారి స్పెషాలిటీ ఏంటంటే, యూ నో హౌ టు గ్రో మోర్ క్రియేటివిటీ ఇన్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీరు చూస్తారు, రాబోయే ఫిలిమ్స్ ఎంత క్రియేటివ్గా ఉంటాయి, ఎంత కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇవంతా ఆయన అనుకోబట్టి చేయగలిగిన విషయాలే. అంటే మీరు ఓన్లీ విఎఫ్ఎక్స్ చేయడం వరకేనా, షూట్ జరుగుతున్నప్పుడు సెట్కి వెళ్ళడం, అక్కడ చూడడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళ? కంపల్సరీ వెళ్ళాలండి. విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మా సైడ్ నుంచి సూపర్వైజర్స్ కావచ్చు లేదా సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఆన్ సెట్ ఉండాలి. షార్ట్ టు షార్ట్ డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేయాలి. అలా చేస్తేనే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది, లేదంటే మన అవుట్పుట్ కంట్రోల్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో యా, విఎఫ్ఎక్స్ మాత్రమే కాదు, షూట్ అయ్యేటప్పుడు సెట్స్లో కూడా ఉండాల్సిందే, అంతేనా? అండ్ సెట్స్కి వెళ్ళారు కాబట్టి తేజ సజ్జాతో ఎలా ఉండేది, ఎలా ఇంట్రాక్షన్, సో ఇన్వాల్వ్ అయ్యేవారా ఏదన్నా మీ విఎఫ్ఎక్స్ దాంట్లో? అండ్ స్పెషల్లీ ఈగల్ గురించి ఏం చెప్పారు? ఆయన చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ నుంచి కూడా. విఎఫ్ఎక్స్ అందులో ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన క్లియర్లీ ఆయన స్టోరీ విషయంలో, డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. మన నుంచి అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బై ద ఎండ్, అంతే. కానీ తేజ సజ్జా గురించి ఒక్క పాయింట్ చెప్పాలి ఆయన గురించి. మన అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి, అవునవును, దాని గురించి అసలు మాట్లాడుకోవాలి, నేను మర్చిపోయాను. ఆ వాటర్ లో చాలా బాగుంటుంది. అప్పుడు శ్రేయ చెప్పిన కొన్ని గుర్తు చేసుకొని, అంటే దాన్ని శాంతిపరచాలి అని చెప్పి దాని హెడ్ మీద హ్యాండ్ పెట్టే సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. యా అండి, అది యాక్చువల్లీ బాంబేలో షూట్ చేసాం అనమాట. నిజంగానే స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసాం దాన్ని. అది షూట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 to 16 hours అండర్ వాటర్లో హీరో ఉండాల్సి వచ్చింది. 12 to 16 hours? ఎస్. ఓ మై గాడ్. అస్సలు బయటికి రాకుండా ఆయన అన్ని షార్ట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేస్తాం. చాలా డిఫికల్టీస్ ఉంటాయి అండర్ వాటర్లో. అండర్ వాటర్లో ఒక లిమిటేషన్ ఏంటంటే కెమెరా మనం అనుకున్నంత స్పీడ్లో రన్ అవ్వదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. దాని ప్రకారం స్పీడ్ మ్యాచ్ చేయాలి. అలా మల్టిపుల్ కట్స్ చేయాల్సి వచ్చిందనమాట. కానీ ఆయన అంతసేపు అండర్ వాటర్లో ఉండి దాన్ని ఫినిష్ చేశాకే బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చే టైంకి చూస్తే అప్పటికే అంతసేపు వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ అంతా కొంచెం ఫోల్డ్స్ అవుతుంది, ఐస్ అంతా అండర్ ఐస్ అంతా వస్తుంది. బట్ హీ రియల్లీ మేనేజ్ టు వెల్ అండి. అది అందరూ చేయలేరు అనుకుంటా నేనైతే. సో శ్రేయ గారితో సెట్స్ లో వెళ్తుంటారు కదా, సో నాకు ఆ సీక్వెన్సెస్ హ్యాండిల్ చేసే అవకాశం రాలేదండి. ఇందాక చెప్పినట్టు రామ్జీ గారు చేశారు దాన్ని. నేను ఈ పర్టికులర్ సంపాతి ఎపిసోడ్స్ మాత్రమే చేశాను, ఎక్కువ తేజ గారితోనే చేశాను. ఆ హ్యాండ్ ఏదైతే పెడితే అది శాంతిపరుస్తుంది, అంటే ఒక పాజిటివిటీ ఇవ్వాలి దానికి, అప్పుడు నీకు ఆ ఈగల్ హెల్ప్ చేస్తుందని చెప్తుంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, అక్కడ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అయ్యారు. సో మీరు అంత బాగా చూపించిన విఎఫ్ఎక్స్ కి, సో ఆ డైలాగ్స్ కానీ ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు చాలా బాగుంది. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు మీ విఎఫ్ఎక్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, పాజిటివ్ టాక్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది? నా వరకు నా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ప్రొడ్యూసర్ ఇచ్చారండి. ఎందుకంటే నేను ఒక 1 month బ్యాకే ఏదైతే మేము ఫస్ట్ కీ షాట్స్ చూసామో ఆ కీ షాట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇంటర్నల్ డిస్కస్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ గారు చూశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాడు. అంటే అందరూ కొంచెం వర్రీ ఉండే ఎలా వస్తుంది, బాగొస్తుందా రాదా అనేసి. ఆయన చూసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకు స్పెసిఫిక్గా బాగా నచ్చింది ఏంట్రా అంటే, ఫస్ట్ షాట్ తీసుకెళ్ళి డిఐ స్టూడియోలో కూర్చొని చూసామండి డైరెక్టర్ గారితో కలిసి. ఆ షాట్ చూసేటప్పుడు జస్ట్ అది ఒక 3 seconds షాట్ అంతే, అలా ఫ్లై ఆఫ్ షాట్. ఆ షాట్ చూడగానే మనసులో అనిపించింది ఒకసారి ఇది బాగొస్తుంది అని. యూజువలీ అనిపిస్తుంది, అది వెరీ రేర్గా అనిపిస్తుంది. మనసులో అనిపించింది చాలా బాగొస్తుంది, అసలు వరి అవ్వనక్కర్లేదు, అందరూ పడిన కష్టం కంపల్సరీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. యా.